త్వరలోనే పెద్ద ఎత్తున ఏపీకి పెట్టుబడులు రానున్నాయని మంత్రి నారా లోకేష్ తెలిపారు. సింగపూర్ పర్యటనలో సీఎం చంద్రబాబు టీం 45,000 కోట్లతో రాష్ట్రంలో పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్న నేపథ్యంలో ఆయన తాజాగా మీడియాతో మాట్లాడారు. అమరావతిని సంయుక్తంగా అభివృద్ధి చేద్దామని సింగపూర్ కోరిందని లోకేష్ తెలిపారు. ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా టీసీఎస్కు ఎకరా 99 రూపాయల పైసలకే భూమి కేటాయించామని చెప్పారు. వైసీపీ తెచ్చిన పెట్టుబడుల కంటే కూటమి ప్రభుత్వం 14 నెలల్లో తెచ్చిన పెట్టుబడులే ఎక్కువ అని మంత్రి లోకేష్ తెలిపారు. గోల్ కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలంగాణ ఈ రోజు ఇంత అభివృద్ధి చెందిందంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు దగ్గర నుంచి నక్సలిజంతో పోరాటం కానివ్వండి, ఈ రోజు తెలంగాణలో రోడ్లు కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి, ఆసుపత్రులు కానివ్వండి, ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి. ఈ రోజు హైదరాబాద్ ఈ స్థాయికి వచ్చిందంటే ఒక విజన్ తో, ఒక పట్టుదలతో మేము ఆనాడు